అండి, వెల్కమ్ టు ఆలగడ్డ మహిళాక్షి. నేనండి మీ చేపలక్కని. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ అండి షేర్ చేయండి, ప్లీజ్ అండి మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ ఇలాగ ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వీడియోకి అయితే ఒక చిన్న లేక్ అయితే అండి, వీడియోలోకి అయితే వెళ్దాం రండి. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడైతే ఇక్కడికి ఒక మా ఊర్లో ఒక పెద్ద ఉంది, ఆమె దగ్గరికి వచ్చాము. ఎందుకంటే ఆమె చుట్టుపక్కల పల్లెలన్నీ ఇక్కడికైతే ఏం దగ్గరికి వస్తారు. అంటే ఎందుకు వస్తారు, ఎక్కడికి వస్తారు అని మీరు అనుకుంటారేమో. కానీ వచ్చేసి ఏంటంటే, నేను మా ఊరికి వచ్చిన కానించి, నాకు మంచికి వచ్చిన కానించి ప్రతి ఒక్కరు చుట్టుపక్కల పల్లెల తేలు గరిచినా, పాము గరిచినా, వాళ్ళకి చేతులు ఇరిగినా, వాళ్ళ కాళ్ళు ఇరిగినా, వాళ్ళకి ప్రతి ఒక్క నాటు వైద్యం అయితే ఇక్కడ మా పెద్దమ్మ అయితే చేస్తుంది. చూడండి, ఈ సీసాలన్నీ మొత్తం మందు అయితే నాటు మందేనండి. ఇవంతా మొత్తం నాటు మందు. ఇవి ఏదానికి పనికొస్తాయి, ఎందుకు పనికొస్తాయి అని అయితే మీకైతే ఈ పెద్దమ్మ చెప్తుంది, వినండి. ఇది ఏదానికి పనికొస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఎర్రబట్టలు అంటే ఎక్కువ బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది కదా, వాళ్ళకైతే పనికొస్తుంది. ఇది ఇంట్లో ఇది ఎర్రబట్టలకి అనేది అయితే పనిచేస్తుందంట ఈ మందు. కానీ ఇట్లాంటి ఒక 5-6 అయితే అయిపోయినాయంట, ఇది ఒక్కటైతే ఉందంట. చాలా మంది వచ్చి తీసుకెళ్తారు ట్రైన్ దగ్గర. ఇది వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మనకు గుండెల్లో నొప్పి, గుండె భారం అలా ఉంటాయి కదండి. గుండె వాపు రావడము, నెమ్ము ఎక్కువ ఉండడము, ఎక్కువ పిల్లలకు జలుబు చేయడము అలా ఉంటుంది కదా. దీంతో ఇక్కడ ఉంది కదా ఇది మూత, దీంతో మళ్ళీ ఒకటి ఇస్తుందో, మళ్ళీ గులిగిస్తుందో, మళ్ళీ ఏమైనా పెద్దమని కరుగుదాము. ఎలా ఇస్తుంది మందు అంత చూడండి. చిన్నగా అంటే అంత ఒక గింజమేన, చింత గింజమేన అంత అయితే ఇస్తుందంట. పిల్లలకైతే ఇది ఎన్ని పుట్లు ఇస్తున్నావు? 3 పుట్ల. సత్యం ఏమైనా ఉందా? చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి నాటు వైద్యానికి అయితే వచ్చే వాళ్ళైతే ఇట్లా ఉడికి నీళ్ళ పథ్యం, తెలవకారం అయితే కంపల్సరీగా అయితే ఉంటుంది ఇక్కడ. చూడండి, చాలా వరకు అంటే చుట్టుపక్కల పల్లెలు, ఈ ఊరికి మాకు చుట్టుపక్కల పల్లెలు ఉంటాయి కదండి, అక్కడ ఉండే వాళ్ళు మొత్తం ఊరికి ఏమైనా కానీ దగ్గరికి అయితే వస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఎక్కువైతే సన్నబిళ్ళకి అయితే వాడుతున్నారట. ఈ రెండు అయితే, ఇది తెల్లగో, ఇది ఎర్రబట్లకి, ఇదైతే నెమ్ముకి, అదే గుండె వాపు దానికి అంత కదండి. అది ఎందుకబ్బా ఇప్పుడు హాస్పిటల్ వచ్చినాయి కానీ ఇవి ఇప్పుడు ఎవరు వాడుతున్నారు అని అనుకుంటారేమో. అది కూడా ఒక ఆప్షన్గా అయితే అడుగుతారు. కానీ వచ్చేసి ఎక్కువ శాతం నాటు వైద్యంతో ఉండేవాళ్ళు కూడా మా సైడ్ ఉన్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్క గుళిక 2 గుళికలతోనే నయమవుతుంది. హాస్పిటల్కి వెళ్తే ఎంతో డబ్బులు పోయాలి అక్కడ. కానీ అంత డబ్బు తగ్గుతుంది. చూడండి, పథ్యం ఉండాలి. అయితే మనం ఇక్కడ పెద్దమ్మ పెట్టిన పథ్యం అయితే కంపల్సరీగా అయితే ఉండాలండి. ఎందుకంటే ఆ ఉడికి నీళ్ళు వాడకపోయినా వచ్చేసి మళ్ళా ఆ తెలబాయ కారం అంటారు కదా, ఆ కారం తినకపోయినా మనం ఏదన్నా పులుసు అలాంటివి ఏది వాడకూడదు. పులుసు వాడితే ఇరిగిపోతుందంట మందు. అది చూడండి, ఇదేంటి సేమ్ సిమెంట్ కలర్లో ఉంది. ఇంతకీ అన్ని చెక్కలేనా? అది గజ్జి చెక్కులు లేసి పెట్టులు లేసి ఇంత ఎడల్పు పెద్ద గజ్జి అంటే అది సలిపిరి రోగం అనేది బాగా అవుతుంది. అదే మన ఇరంజులకు వాడింది ఇదేనా? సరే ఫ్రెండ్స్, మా వదినకైతే నేనైతే చూసి అయితే భయపడినానండి. ఎందుకంటే అదేందో సేమ్ మనకు నాగు పాము మీద చుక్కలు ఎలా ఉంటాయి, వరుస ఇట్లా పడల చుక్కలుగా ఇలాగైతే ఇక్కడ బాడి నుంచి ఇదేందో ఇలాగ వచ్చిందండి. ఇదేదో జంజం సలిపిరా ఏదో అన్నారు, కానీ ఇలా వచ్చింది. అదే ఆ దానికైతే ఆ వైద్యానికైతే ఈ మంది అయితే వాడింది మా రోజు. అయితే ఈ ఊళ్ళో వాళ్ళు కూడా అవాక్ అయిపోయారండి. ఎందుకంటే అబ్బా భలే పనిచేసింది మందు. అన్నిసార్లు హాస్పిటల్ తిరిగింది కానీ బాగా లేదు, అమ్మాయికి భలే పనిచేసింది, బాగా అయింది అని అన్నారు చాలామంది. అందుకేనండి మేమైతే ఎక్కువైతే ఏమైనా నమ్ముకున్నాము. కానీ ఇలాగా గజ్జి అంటే గజ్జి కాదు, చాలా రకాల పుండ్లకి సలిపిరి ఎక్కువ శాతం సలిపిరికి, గజ్జికి, ఇంకా వచ్చేసి పెద్ద గజ్జి పడ అంట. మళ్ళా పడ కూడా వద్దంట. ఇంకా తెల్లపడనా
ఎంతమంది తీసుకెళ్ళి సీసాలు ఇదైతే చాలా వరకు ఇలాంటి సీసాలు అయితే దండిగా ఉన్నాయండి. మేము ఏంటంటే మీకైతే మీకు చూపించడానికి అయితే తీసుకొచ్చాము. ఇలాంటి సీసాలు అయితే దగ్గర అయితే చాలా దండిగా ఉన్నాయి. కానీ ఒక్కొక్క సీసా మళ్ళీ ఎంత అమ్ముతుందో మనకైతే తెలియదు. అమ్మడేమో కానీ ఎక్కువ శాతం అమ్మడమేమో కానీ ఇక్కడికి ఇది గజ్జికి సలిపిరికి ఇంకా పెద్ద తామర ఉంటుంది కదండి, గజ్జి తామర తగ్గిరుకుంటారే అట్లా అది కూడా పని చేస్తుందంట. నాకు ఎందుకంటే పెద్దమ్మ ముందే చెప్పిందండి అన్ని. అంటే ఆమె నేను మాట్లాడలేనమ్మా వీడియో ముందర అని అన్నది. ఎందుకు మీకు నేను అర్థం చేసుకొని మీకు చెప్తున్నాను. చూడండి, ఇది అది తామరకి గజ్జికి సలిపిరికి ఈ ఆకలి కాకుండా మందం ఎక్కువ పోయి పొట్ట ఉబ్బరసం ఉంటే అది వేస్తే ఆ గ్యాస్ అనేది వదులుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఆకలి అన్నం అనేది గ్యాస్ ట్రబుల్ మందు. ఇది చూడండి, చాలా మంది అబ్బా ఇదేంటి గ్యాస్ ట్రబుల్ మందమ్మ ఇదే అని అనుకుంటారేమో. కాదండి, జోక్ కాదండి, సీరియస్ విషయం ఇది. ఇది అయితే వచ్చేసి గ్యాస్ ట్రబుల్కి అయితే కంపల్సరీ అయితే ఇక్కడికైతే చాలా మంది ఎందుకంటే ఎక్కువ అన్నం ఆకలి కాకుండా ఉంటుంది కదండి, మందం చేసి బద్దకంతో ఏం పని లేదు మళ్ళీ చేసుకోవచ్చులే అని ఉంటారు కదండి. అలాంటి వాళ్ళకైతే ఈ మందం అండి ఒక్క గులిగైనా 2 గులిగలు వేసుకునేది. వారం ఒక గులిగే. చూడండి ఫ్రెండ్స్, ఒక్క గులిగ వేసుకుంటే జల్దీగా అయితే ఉంటుందంట దీన్ని. ఈ గులిగ సన్నపిల్లలకి ఉబ్బులో నూరు పోయొచ్చంట. చాలా వరకు అయితే ఇలాంటి సీసాలు దండిగా ఉన్నాయండి లోపల. కానీ మేము ఏంటంటే బయటికి తీసుకురాలేదు, ఇవి 4 చూపిస్తాం అని అయితే తీసుకొచ్చాం బయటికి. ఎందుకంటే పెద్ద ఆవిడకి ఎవరికైతే చాలా విలువ ఉందండి ఈ ఊళ్ళో. ఎందుకంటే ఎక్కువ నాటు వైద్యం ఈ చుట్టుపక్కల మా హోబ్లం కానీ ఇక్కడ నరసాపురం, చిత్రంపల్లి, కుందాపురం చాలా ఊర్లు ఉన్నాయి అక్కడ. ఆ ఊర్లో ఎక్కడ ఏ పాము గడిచినా కానీ ఎక్కడ ఏం జరిగినా కానీ సర్రున బైకుల మీదనో లేకుంటే ఆటోలు బాడెక్కి తీసుకోవడమో సర్రున అయితే ఏం దగ్గరికి అయితే వచ్చేస్తారు. ఎందుకంటే చాలా మందిని అయితే బతికిచ్చిందండి పాములు కట్టిన వాళ్ళని. చాలా వరకు ఈ పురుగులు చాలా మందిని మా ఊళ్ళో అయితే కొంతమంది అందుబాటులో రాలేక చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది వచ్చి బతికిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడికైతే చూడండి, అంత నాటు వైద్యం అంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక్కడ నాటు వైద్యం. చూడండి, చెప్పమా ఏం చెప్పకుండా ఇవి నాటు వైద్యాల గురించి మీకైతే ఈరోజు చూపిస్తున్నాను. క్రిమినల్నే ఏదో ముళ్ళలా ఎక్కువ శాతం దానికే బలైతారు జనాలు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఏమో పెద్దమ్మ అంటుంది నా దగ్గరికి అయితే ఏమని పచ్చ కామేర్లు, తెల్ల కామేర్లు, ఎర్ర కామేర్లు ఎన్నో రకాలుగా అయితే ఉంటాయంట. అవి ఆ దాలకు కూడా నేను చాలా మందికి చాలా రకాలుగా అయితే బాగా చేశానమ్మా, బాగా అయింది వచ్చేసి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఎక్కువ శాతం ఇప్పుడు బాధపడేది జబ్బు, ఒక జబ్బు ఉందండి. ఆ జబ్బు ఏంటంటే అదేనండి మొలల జబ్బు. మొలల జబ్బుకైతే ఎక్కువ ఆటోలు బాడీలు తీసుకొని ఇలా చాలా వరకు అయితే వచ్చిపోతాం ఇక్కడికి. కార్లు బాడీలు తీసుకొని మా దగ్గరికి అయితే వస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి చెప్తే తీరదంట. నాకైతే ఎన్నిసార్లు చెప్తుంది, వాళ్ళకు ఎక్కువ బ్లీడింగ్ కావడం వల్ల నొప్పి ఎక్కువ వల్ల అలాగైతే అయిపోతుంది వాళ్ళకి. వాళ్ళ పరిస్థితి నేను చూడలేక ఇక్కడే రెండు రోజులు, ఒకరోజు ఒక నైట్ 2 నైట్లు ఉండి ఇక్కడే వైద్యం తీసుకొని అట్టయితే వెళ్తారంట. అందుకు కాబట్టి నేనైతే మీకు ఏమైనా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ముళ్ళల వల్ల ఎవరన్నా బాధపడుతూ ఉంటే వాళ్ళకైతే చెప్తున్నాను నేను ఈ విషయము. ఇక్కడ మా సైడు మా ఊర్లో ఒక పెద్ద ఉంది, ఆమె దగ్గరికి రాండి అని చెప్తున్నాను. చూడండి, చాలా వరకు అంటే బాగా అవుతుంది. బాగైన వాళ్ళు కూడా పోయారు, బాగైన వాళ్ళు కూడా ఇంకా 4గురికి చెప్పి వాళ్ళని కూడా అందిస్తున్నారు. ఆపరేషన్లు అంటే మామూలుగా నీటి బుడకలు వస్తే వాటిని మందేసి పాలు గుట్టేసి కడుపులో చేసేసి గర్భసంచికి చూడండి ఫ్రెండ్స్, మనకు అనేది లేకుండా ఎమ్మడ తగ్గుతుంది. ఎక్కువ కడుపులు అయ్యి అంటారు కదండి నీటి బుడుగలు అయ్యే. ఏంటి నీటి బుడుగులు ఉన్నాయి, నీటి బుడుగలు గర్భసంచికి అలా ఉండడము ఉంటుంది కదా. అలాంటి దానికి కూడా వైద్యం అయితే ఇస్తారు ఇక్కడ. చాలా నేను ఇంకా చెప్పకూడదండి దాని గురించి. ఈ ఊర్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ పెద్దమ్మ పేరు రవణమ్మ. ఈ ఊర్లో నాటు వైద్యం పెట్టే రవణమ్మ ఎవరని అడిగితే ఎవరని చెప్తారు మనకు ఈ ఊళ్ళో. మా ఊళ్ళో అయితే
ఈ ఊళ్ళో కాకపోయినా మన పక్క పల్లెలలో అడిగినా కానీ చెప్పేస్తారు ఫ్రెండ్స్, ఎందుకంటే ఎక్కువ బాగా చేస్తుంది కాబట్టి. చూడండి, మా ఊరు చాలా మంది అడిగారు ఆ ఊరు అని. మా ఊరు అయితే హరినగరం అండి, అలగడ దగ్గర. ఆ ఊర్లో అయితే ఉన్నాం మేము. ఆ ఊర్లో అయితే ఈ నాటు వైద్యం అయితే మా ఊర్లోనే మా పెద్దమ్మ అయితే పెడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకు ఏమేమి జబ్బులకి అని పనిచేస్తాయి, నాటు మందు ఏ వాళ్ళకి పెట్టున్నది అనేది అయితే మీకైతే కొంచెం పెద్దమ్మ అయితే చెప్తుంది, వినండి. చెప్పేద్దమ్మా. మందు తెల్ల ఎర్రబట్టలకమ్మా, ఇది దగ్గర ఇస్తారు కొంచెం. ఇది ఎర్రబట్టలకు ఏదన్నా ఇంత గుల్లలు కుడితే ఆ మందు రాసుకుంటే ఆ గుల్లలు అనేది అణిగిపోతుంది, మనిషికి బాగుంటుంది గుళ్ళు అనేది. ఇది సన్న పిల్లలకు నిమ్ము ఎక్కువ చేసి గుండె అనేది ఆడక ఆయాసం అనేది ఎక్కువ వచ్చేది. ఇది గుండెల మీద గుంజితే ఆ నిమ్ము అనేది గుంజుకొని పిల్లడు సాయంత్రానికి మళ్ళా మామూలుగా ఉంటాడు. ఇది నిస్మిరి అంటే మనిషికి ఒళ్ళుకు అట్టలట్టలు కారేసి సీము గారడము, సన్న గుళ్ళ బుట్టి, అదే సలిపిరి లాంటిది ఒళ్ళంతా పాకిపోతుంది. అలాంటి జబ్బు బాగా గాడానికి. ఇది అన్నము ఆకలి కాకుండా పడిపోయేటోళ్ళు, అట కడుపు ఊదరంగా ఉన్నట్టుగా మందసారంగా ఉన్నట్టుగా ఉంటే ఈ మందు కొంతమైన వేసుకుంటే అన్నం అనేది ఆకలి ఎక్కువ అవుతుంది. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మన పెద్ద మీద చెప్పింది కదండి, ఎక్కువ గర్భసంచి వాపు వచ్చిన ఆడ మనిషికి ఎక్కువ బ్లీడింగ్ అయిపోయి ఎక్కువ కడుపు నొప్పి, అది వాపు వస్తుంది గర్భము, అది రాకుండా ఈ మందు గర్భసంచి మీద తెస్తే ఆ వాపు అనేది తెల్లవారికి తగ్గిపోద్ది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే పర్ఫెక్ట్గా అయితే నాటు వైద్యం అయితే ఉంటుందండి. మీకు కావాలి అనుకుంటే, వైద్యం చేయించుకోవాలనుకుంటే మాకైతే కామెంట్ రూపంలో అయితే తెలియపరచండి. ఎందుకంటే మీరు మాకు తెలియపరిస్తే మేము ఆటోమేటిక్గా పెద్దమ్మకి అయితే చెప్తాము, పలాని వాళ్ళు మనకు మాట్లాడినారు, పలాని వాళ్ళు పలాని ఏరియా నుంచి మన దగ్గరికి వస్తున్నారు అని అయితే చెప్తే ఆమె ఇంటి దగ్గర ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ శాతం ఇది నల్లమల్ల అడవిలోంచి తీసుకొచ్చిన మందులండి ఇవి. ఆమె చాలా కష్టపడి తయారు చేసిన మందులు. మనిషి కూడా చచ్చిపోయే మనిషి కూడా కంపల్సరీగా అయితే బతుకుతాడు. ఎందుకంటే పాముకి ఎక్కువ శాతం పాములకి అయితే ఎత్తిన చేయండి, ఎందుకంటే వీడికి వచ్చిన వాళ్ళు చచ్చిపోయినాడు అనే మాట అయితే ఉండదు, కంపల్సరీగా అయితే బతుకుతారు. చూడండి, అంత టాలెంట్ మంచి, మామూలు మంచి కదా అందులో. చూడండి, మందు అంటే కావాలి ఎక్కువ శాతం ముళ్ళలకే కదండి ఇప్పుడు బాధపడుతుంది. ఆ ముళ్ళలు ఉన్న వాళ్ళు కూడా కొంచెం అయితే కామెంట్ రూపంలో అయితే మాకైతే తెలియపరచండి, మీకైతే తొందరగా అయితే నయమవుతుంది. ఎందుకంటే ఎక్కువ శాతం ముళ్ళల గురించే బాధపడుతున్నారు ఇప్పుడు ఎక్కువ. వంకాయలు వాడుకుంటే ఏం కాదు. చూడండి ఫ్రెండ్స్, మీకోసం మంచి మంచి వీడియోలు అయితే మీ ముందుంటాయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.